పాంప్లెట్స్ని మీరు మీ హాస్టల్లో పోయి అతికించండి. ఎవరు కూడా కింద పడేయకండి, ఇక్కడ నుంచి పెట్టేసుకోకండి. ఇది ఎవరో డబ్బులు పార్టీలు డబ్బులు ఇచ్చి చేపిస్తుంది కాదు. మనం మన సొంత ఖర్చులతో తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్స్, ఎస్ఐపిసి నోటిఫికేషన్స్, డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని నోటిఫికేషన్స్ రావాలని చెప్పేసి నిరుద్యోగుల సమావేశన ఇందిరాపార్క్ దగ్గర జనవరి 31 తారీఖున పెడుతున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకి రాష్ట్రంలో ఉన్న అన్ని లీడర్లు, అన్ని పొలిటికల్ పార్టీస్, ఎస్టీ సంఘాలు కానీ, అంటే బంజారా సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ఆర్ కృష్ణ గారు, ఇటు జనసేన పార్టీ నుంచి, విద్యార్థి విభాగం నుంచి కానీ, ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇక మిగతా అన్ని పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా వస్తున్నారు. తమ్ముడు మీకు నోటిఫికేషన్ కావాలన్నా అవుతాను. సో 31st మనం ఒక ప్రోగ్రాం పెడతాం. దీనికంటే ముందు నా పేరు మోతీలాల్ నాయక్ అంటారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని. 9 రోజులు ఫాస్ట్ అండ్ టెస్ట్ చేసిన, హంగర్ స్ట్రైక్ చేసిన. ఒకసారి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి. ఈ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నా. నేను ఏ రోజు కూడా మిమ్మల్ని ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు కానీ, ముట్టడిలకు కానీ, లేదంటే నేను ఢిల్లీలో పోయి చేసిన ధర్నాలు కానీ మిమ్మల్ని ఎప్పుడు రమ్మలేదు. కానీ ఈ 2 సంవత్సరాలు ఒకసారి మనం నేను రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కూడా మనం ఆటాడుకుంటే తప్ప ఇంకో విషయం అయితే ఏం లేదు. సో నేను ఫాస్ట్ హంగర్ స్ట్రైక్ చేసిన తర్వాత ఢిల్లీకి పోయినా, ధర్నా చేసిన, టీజీపీసీ ముట్టడి చేసిన, సెక్రటరీ ముట్టడి పెట్టిన, ఇందిరాపార్క్ ధర్నా పెట్టిన. దాని తర్వాత ఇప్పుడు దీనికి మొన్న మెరుపు ధర్నాలు చేసిన తెలిసిన వాళ్ళు జరిగింది తెలుసా మీకు? అది చేసింది నేనే. అంటే మీరు ఒక్కరోజు తిరగకుండా ఉండండి, అలాంటి నేను 9 రోజులు ఉన్నాను. అంటే నేను ఒకప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కాబట్టి ఈ నిరుద్యోగి యొక్క ఎమోషన్స్, వీళ్ళ కష్టాలు, బాధ నాకు తెలుసు కాబట్టి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టాలి. వీళ్ళకి నోటిఫికేషన్ రావాలి. ఈ 2 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తా ఉన్నా. సో ఈ జర్నీ మొత్తంలో కూడా నేను ఎప్పుడు అడగకుండా మీరు అందరూ సపోర్ట్ చేసినారు. మీ బ్రదర్స్ కానీ, మీరు కానీ, ఇంకోటి. ఇప్పుడు నేను ఫర్ ద ఫస్ట్ టైం అడుగుతున్నాను మీ అందరినీ. నాకు 2 రోజులు టైం ఉంది. ఈ 8 రోజులు నేను లీడర్ చుట్టూ తిరగడానికి టైం సరిపోయింది. సో నాకు ఎక్కువ కన్వే చేయడానికి టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఒక ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని జనవరి 31st శనివారం రోజు, ఆ రోజు క్లాస్ ఉంటుంది. కానీ మీరు ఆ రోజు క్లాస్ని స్కిప్ చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనకు ధర్నా ఉంటుంది. ఆ ధర్నాలో ఇప్పుడు మీరు ఒక ఎస్ఐపిసి ఒకటే కాదు, మిగతా ఏ జాబ్ వచ్చినా కూడా మీరు రాస్తారు. సో తమ్ముడు నోటిఫికేషన్ లేకపోతే మాత్రం మనకు జాబు రావు. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు మిగిలి ఉంది. మన మధ్యలో ఉన్నాం. మనం ఏదైనా కొట్లాడుతున్నాం అనగానే వాళ్ళు త్వరలో అంటున్నారు. అవునా కదా? సో మీరందరూ కొత్త పిల్లలు కాబట్టి చెప్తున్నాను మీకు. దీని పేరు మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇనిషియల్గా 3 సంవత్సరాల క్రితం లైన్మెన్ జూనియర్ ప్రిపేర్ అవ్వాలి అనుకునేవాడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? తెలంగాణలో నోటిఫికేషన్ లేవు కాబట్టి మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ అనేది చాలా నిజాయితీగా ఉన్నటువంటి ఎఫర్ట్స్. మేము ఒక పార్టీతో చేయలేదు, అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు మనమందరం లేకపోతే మన గురించి ఇంకోసారి ఎవరైనా ఏదైనా మాట్లాడమంటే మాట్లాడరా? ఎవరైనా వాయిస్ రేజ్ చేయమంటే చేస్తారా? అవునా కదా? కాబట్టి మనం ఒక నిజాయితీగా ఉద్యమం చేసుకుంటూ పోతా ఉన్నాం. దానికి మీరందరూ కూడా ఆ రోజు కదిలి రావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అనుకుంటే ఇదే క్లాస్ అయిన తర్వాత మిమ్మల్ని క్లాస్ బంద్ చేయించుకొని నేను తీసుకుపోగలను. కానీ అట్లా తీసుకుపోవడం వల్ల అది నా బలం నిలుపుకోవడం కోసం అయినట్టయితే, ఏదో నేను మిమ్మల్ని నా బలం చూపించుకోవాలి కాబట్టి తీసుకుపోయినట్టు నేను అట్లా తీసుకోదలుచుకోలేదు. మీరు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు వచ్చిన 10 మంది అయినా చాలు, దాని ఇంపాక్ట్ వేరు ఉంటుంది. అవునా కదా? ఇది నేను రాజకీయం చేయట్లేదు, ఉద్యమం చేస్తున్నాను. ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా నా పోరాటం మీకు ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని కదిలించి కొన్ని 100 మంది విద్యార్థులు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ రోజు దీక్ష చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా కదిలి వచ్చినారు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉన్నది కాబట్టి. జనవరి 31న
ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇంత చెప్పిన కదా, నేను చెప్పిన వాస్తవాలా కదా? రేపు నేను ఏదైనా ఉద్యమం చేస్తాం, మనం ఏదైనా సడన్గా రోడ్డు మీద వస్తాం, మన గురించి మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. కేవలం మనమే ఫైట్ చేస్తే మన గురించి బీజేపీ బీఆర్ఎస్ కేవలం మెయిన్ మీడియా పేపర్లకి పనికొస్తాయి. సిపిఎం సిపిఐ పార్టీలు మాత్రం మన కోసం కింద వచ్చి పనిచేస్తుంది, పోరాటం చేస్తుంది. ఇది వాస్తవమా కదా? కాబట్టి మన రాజకీయ వ్యవస్థను మనం వాడుకోవాలి. మన నోటికి మనం సాధించుకున్న తర్వాత ఎవరు వెళ్ళిపోతే మనకేది? అవునా కదా? నేను చెప్పిన వాస్తవాలు కదా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రోజు క్లాస్ ఉంటుంది, ఇక్కడ నుంచి దిల్చున్నారు ఎట్లా, అశోనారు ఎక్కడ రావాలన్నా, నాకు కూడా దిల్చున్నారు ప్రోగ్రామ్ పెట్టాలని ఉంటుంది, అందులోనే మెరుగుతున్నా ఇక్కడ పెట్టినా. కానీ ఈ దిల్చునగర్లో ఇంద్రపాలెం లేదు కదా, ఇంద్రపాలెం ఇక్కడ ఉంటే ఎక్కడ పెట్టండి, టీజీపీఎస్సీ ఉంటే ఇక్కడ లేదు కదా. ఎక్కడ ఉంటే అక్కడే మనం పోవాలి. మన నోటిఫికేషన్స్ గురించి మనము రోజు 12 గంటలు 10 గంటలు చదువుతాం, 365 రోజులు మనం ఇక్కడ ఉంటాం. మరి ఒకరోజు మనం బయటికి రాలేము అతను? చెప్పండి. అసలు మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఒక మాట ఇప్పుడు అన్నా, మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు నోటిఫికేషన్ ఎంత లేట్ అయితే అంత మంచిది, నువ్వు ఎందుకన్నా పిచ్చోడా ముందు పోతున్నావు అంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. చెప్పండి చెప్పండి, మాట్లాడలేదు. మీ నోటిఫికేషన్ లేట్గా రావాలని ఎప్పుడు రావాలని చెప్పండి. మరి రావాలంటే వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు నేను కూర్చుంటే ఆడెవడు లేకపోతే వాడు ఇంకో రోజు ఎవడు మాట్లాడమంటే మాట్లాడతాడు. ఒక్కసారి మోతీలాల్ నాయకుని ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి.